ఇల్లు చూస్తే ఇల్లు కనబడలేదు, ఈయనకు కుటీరం కనబడలేదు, గుడిసె కనబడలేదు. ఆ స్థానంలో ఏదో పెద్ద రాజభవనం ఉందట. ఆ రాజభవనంలో 100 మంది దాసీ జనాలు ఉన్నారట, స్త్రీలు ఉన్నారట, సేవికురాలు. వాళ్ళంతా కూడా ఒక లక్ష్మీదేవి లాంటి ఒక మంచి గొప్ప స్త్రీని సేవిస్తూ ఉన్నారట. 100 మంది ఏమో దాసీ జనాలు, ఆ దాసీ స్త్రీలు, దాస స్త్రీలు. వాళ్ళందరూ కూడా ఒక మంచి లక్ష్మీదేవి లాంటి ఒక స్త్రీని మధ్యలో ఉండగా వాళ్ళందరూ సేవిస్తూ ఉన్నారట. బయటేమో మేళ తాళాలు, మంచి తప్పటి గుళ్ళు, మంచి శబ్దాలు, పెద్ద పెద్ద అరుపులు, కేకలు, వాద్యాలు, అదే విధంగా ఎంతో మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా మంచి ఎన్నో నగలను కలిగి ఉన్నారు. ఆ సందర్భంలో ఈ వచ్చేటటువంటి ఈ కుచేలుని చూసి బయట ఉండేటటువంటి ఆ మంగళవాద్యాలు వాయించేటటువంటి వాళ్ళు, దాస స్త్రీలు, వీళ్ళందరూ కూడా వచ్చి వారిని ఆహ్వానించారు కుచేలుని. స్వామి రండి, లోపలికి రండి రండి. అయ్యో ఇది ఎవరి భవనమో, వీళ్ళెందుకు నన్ను ఆహ్వానిస్తున్నారో అనుకున్నాడు ఈయన. వెంటనే ఆ దాస స్త్రీల మధ్యలోంచి ఆ లక్ష్మీదేవి లాగా ధగ వెలుగుతున్నటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ గుర్తుపట్టడానికి ఈయనకే 1 నిమిషం పట్టింది. తీరా ఎవరెవడని చూస్తే ఈ కుచేలుడి భార్యే. అప్పుడు కుచేలుడు ఏమిటి ఇదంతా, ఈ విచిత్రం అంతా ఏమిటంటే, ఏమోనండి రాత్రికి రాత్రి ఒక్కసారిగా మన లేచి చూసేసరికి పొద్దున ఈ విధంగా ఉంది మన పరిస్థితి అని అనగానే, అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకుంటూ ఆ శ్రీకృష్ణుడిని మనసులో పునః తలుచుకుంటూ, శ్రీకృష్ణ నన్ను అడగకుండానే నాకు ఇంతటి మహాప్రసాదాన్ని ప్రసాదించావా అన్నట్టు ఎంతో మనసులో సంబరపడిపోతూ ఆనందాశ్రువులు, సంతోష బాష్పాలు, ఆనంద బాష్పాలు ఆయన కళ్ళ నిండా, చెక్కిళ్ల నిండా జాలువారుతూ ఉండగా, ఆహా ఇది కదా శ్రీకృష్ణుని ఆశ్రయిస్తే వచ్చే ఫలితము అని ఎంతో ఆశ్చర్యపడిపోతూ అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించి ఆ శ్రీకృష్ణుడికి అనేక నమస్కారాలను సమర్పించాడు కుచేలుడు. అప్పుడు తనను తాను చూసుకోగా ఆ పట్టుపట్టలో ఆయన కూడా మంచి రాజుగారి లాగానే ఉన్నాడు. అప్పుడు ఈ విధంగా ఆయనకు అశేషమైనటువంటి ఐశ్వర్యాలు సంపాదించుకున్నాడు ఆ కుచేలుడు. ఇక్కడ ఒక చిన్న విషయం అంటాయి, మరి శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచే మిత్రుడు కదా కుచేలుడికి, మరి చిన్నప్పటి నుంచే ఈయనకు అష్టైశ్వర్యాలు వచ్చి ఉండాలి కదా, ఎందుకంటే గురువు గారు దీవించారు కదా, గురు రుణము తీర్చుకున్న మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని. శ్రీకృష్ణుడు మాత్రం ఎందుకు అష్టైశ్వర్యాలతో ఉన్నాడు, ఈయనెందుకు ఇప్పటి వరకు దారిద్ర్యంతో ఉన్నాడంటే ఈ విషయాన్ని గర్గ సంహితలో చెబుతారు. ఒకనాడు సాందీపని గురువు గారి యొక్క భార్య నేతిలో మంచి అటుకులు వేయించి ఇచ్చిందట, దానికి మంచి ఉప్పు కారం కూడా చల్లి అల్పాహారంగా. అప్పుడు కుచేలుడికి ఇచ్చి, కుచేల నువ్వు శ్రీకృష్ణుడు ఇద్దరు కలిపి తినండి అయ్యా, పంచుకొని ఈ అటుకులు అని చెప్తే